పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. మీ బలప్రోలు ఎలా ఉంటుంది? ఎవరికి పండుతుంది? వంగ గీత గారిగా, పవన్ కళ్యాణ్ గారిగా? ఎక్కువైతే ఆది నాయకుడు ఒక స్టేట్ నాయకుడు వచ్చాడు కాబట్టి ఆయనకి సపోర్ట్ చేద్దామని కుర్రోళ్ళు అందరూ అనుకుంటున్నారా? మీరు కూడా అనుకుంటున్నారా? మేము కూడా అనుకుంటున్నాం. ఏం చూసేస్తారు ఆయనకి? గతంలో ఓడిపోయినా గతంలో ఓడిపోవడం కాదండి, మా వికలాంగుల్ని కూడా మరి మా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కూడా 5 సంవత్సరాలు పెట్టి మీరు ఉన్నారో లేరో, మరి కరోనా టైంలో కూడా చాలామంది వికలాంగులు ఇబ్బంది పడుతున్నా కూడా ఈయన పట్టించుకునే పరిస్థితి. ఇవాళ అవ్వ తాతీలకి వీళ్ళందరికీ పెన్షన్ పెంచాడు. ఓన్లీ వికలాంగులు అంటే చిన్న చూపు, ముఖ్యమంత్రి గారు చిన్న చూపా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇవాళ వికలాంగులు అంటే మరి ఇవాళ మరి అవతాతలకి పెంచాడు, మరి ఏటమ్మా ఒంటరి మహిళలు పెంచాడు. మరి వికలాంగులకి ఎందుకు పెంచలేదు? వాళ్ళ పాప వికలాంగులకు పుట్టడం వాళ్ళ పాపమా? ముఖ్యమంత్రికి అందరికీ వాళ్ళకి న్యాయం చేసేటప్పుడు మరి మా వికలాంగులు కూడా న్యాయం చేయాలి కదా సార్. మరి ఇవాళ ఇవాళ ఓట్లన్నీ వేరే పార్టీ వాళ్ళకి వేస్తారు కానీ మరి అధికార పార్టీకి మరి మొగ్గు చూడరు. అంటే వికలాంగులు మొత్తం రాష్ట్రం మొత్తం మీద, జిల్లా మొత్తం మీద కాదు, నియోజకవర్గం మొత్తం మీద కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా వేరే వాళ్ళకి వేస్తారండి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం వేయరు. సిద్ధం అనొచ్చు, నేను అనుకుంటాను. నేను పోటీ పెట్టి నేనే సిద్ధం అనుకుంటాను. వికలాంగులకు మాత్రం ఈయన వచ్చిన తర్వాత మరి డిసెంబర్ 3వ తారీఖున వికలాంగుల దినోత్సవం జరుగుతుంది. మీకు నేను ఉన్నానని ఒక భరోసా ఇస్తే సరిపోనండి. ఒక్కరోజు కూడా ఒక స్టేట్మెంట్ కానీ, లేకపోతే మీరు ఎలా ఉన్నారని కానీ ఒక్కరోజు కూడా 5 సంవత్సరాల్లో ఒక్కసారి చిన్న చూపు చూచారండి. ఇవాళ 5 సంవత్సరాలు అయిందండి. మరి వికలాంగులకి మరి పోస్టులు తీయలేదండి. మరి వయసు వచ్చి వాళ్ళు అందరూ ఇప్పుడు అనాథలు అయిపోయారు కదండి. వాళ్ళు వయసు వచ్చేసి వాళ్ళకి దిక్కు ఇవ్వడం లేకుండా పోయిందండి. 5 సంవత్సరాల్లో జనసేన నాయకులు లేకపోతే స్వచ్ఛంద సంస్థలు ఇచ్చారు కానీ వీళ్ళు మాత్రం అధికార పార్టీ మాత్రం ఒకటి ఇవ్వలేదండి. సమన్వయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఇవాళ వికలాంగ జనసైకిల్ ఉన్నారు కాబట్టే ట్రై సైకిల్ అని, లేకపోతే తదేకం ఫౌండేషన్ అని, లేకపోతే ఇంకో రకరకాల ఫౌండేషన్లు ఉన్నాయి కాబట్టే ఇవాళ తిరగలుగుతున్నారండి వికలాంగులు. లేకపోతే మూల కూర్చోలేండి ఆ వికలాంగులు కూడా. ఈ సంకకర్రలు అయితేనో జనసేన నాయకులు, లేకపోతే కొన్ని ఫౌండేషన్లు ఉన్నాయండి, ఆ ఫౌండేషన్ వాళ్ళు ఇస్తున్నారండి. అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు వచ్చి 5 సంవత్సరాలు అయిందండి. ఒక ట్రైసైకిల్ కానీ, సంకకర్ర కానీ, లేకపోతే ఇంకేమీ వీల్ చైర్స్ కానీ ఏమి ఇవ్వలేదండి. మేము లచ్చ మెజార్టీ కాదు కానీ మామూలుగా మెజార్టీ గిఫ్ట్గా ఇచ్చి మేము పంపుతాం. మా గెలిపించుకోవడం, ఒక అధిక నాయకుడు వచ్చాడు కాబట్టి అతను గెలిపించుకోవడం మా బాధ్యత అండి. అంతే, గెలిపిస్తాం. మాకులకి న్యాయం జరుగుతుందండి. పై ఎత్తులోనే పెడతారండి. 5 సంవత్సరాల్లోనే మా వికలాంగులు వేరే వాళ్ళు నాకు తెలియదు కానీ వికలాంగులు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. మరి ఇవాళ మరి అమ్మఒడి వేసారు. మరి వికలాంగులు మరి కరోనా టైంలో ఎంతోమంది అడుక్కుండి వాళ్ళ టైపు, బిచ్చగాళ్ళ టైపు అయిపోయారు. మరి వాళ్ళకి ఏదో మీకున్నాను నేను, ఈ 2000 తీసుకోండి, 3000 తీసుకోండి అన్న టైపు లేదు. ఇవాళ అనాథలుగా మిగిలిపోరండి వికలాంగులు అందరూ. అనాథలంగా ఇవాళ కష్టమండి. నాకు తెలిసి ఒక ఎంప్లాయీ అయ్యారు, వికలాంగులు అయ్యారు. మేము గిఫ్ట్ ఇస్తామండి. ఆయన కూడా మేము సపోర్ట్ చేస్తామండి బాబు.